హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఒక వెరీ కామన్ క్వశ్చన్ పేషెంట్స్ మా ఓపీడీలో అడిగేది, అసలు జెండర్ సెలెక్షన్ అంటే మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కానీ ఐయుఐ ట్రీట్మెంట్లో కానీ అని అడుగుతారు. సో అసలు జెండర్ అనేది ఎలా సెలెక్ట్ అవుతుంది? సో నార్మల్గా విమెన్లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మెన్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. సో నార్మల్గా గెమీట్స్లో ఇవి నార్మల్ సెల్స్లో ఉంటాయన్నమాట. ఎక్స్ క్రోమోజోమ్స్ గెమీట్స్లో అంటే ఓవరీలో ఓవాలో వాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. అంటే ఈ నార్మల్ సెల్ స్ప్లిట్ అయ్యి హ్యాప్లాయిడ్ సెల్గా మారుతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ నార్మల్ క్రోమోజోమ్స్, ఒక సెట్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయన్నమాట. సో విమెన్లో అయితే అది 2 సెట్స్ ఆఫ్, అంటే నార్మల్ క్రోమోజోమ్ సెట్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి, ఇంకొక నార్మల్ క్రోమోజోమ్ సెట్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ సెట్ ఒకటి, అలా డివైడ్ అవుతుంది. మెన్లోకి వచ్చేసరికి ఆ సెల్ డివైడ్ అయినప్పుడు, హ్యాప్లాయిడ్గా డివైడ్ అయినప్పుడు ఒక సెట్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ఒక సెట్లో వై క్రోమోజోమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందో, ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలుస్తాయో, ఈ సెక్స్ సెలెక్షన్ అనేది మేల్ పార్ట్నర్ యొక్క సెల్ బట్టి ఉంటుందన్నమాట. సో మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్ పార్ట్నర్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న సెల్కి మేల్ పార్ట్నర్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న సెల్ కనుక కలిస్తే గర్ల్ బేబీ తయారవుతుంది. అదే ఈ ఫీమేల్ పార్ట్నర్లో నెక్స్ట్ దానికి మేల్ పార్ట్నర్లో అంటే స్పర్మ్ విచ్ హ్యాస్ ఎ వై క్రోమోజోమ్ సెట్ ఉన్నది కలిస్తే బాయ్ బేబీగా తయారవుతుంది. సో బేసికలీ సెక్స్ సెలెక్షన్ అనేది మేల్ స్పర్మ్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఫీమేల్ హాజ్ ఆల్రెడీ హాజ్ ఎక్స్ క్రోమోజోమ్ విచ్ ఈస్ షేర్డ్ ఫర్, అంటే ఒక విమెన్ గర్ల్కి కానీ బాయ్కి కానీ ఫీమేల్ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో అదర్ ఎక్స్ క్రోమోజోమ్ యాడ్ అయితే అది గర్ల్గా మారుతుంది, వై క్రోమోజోమ్ యాడ్ అయితే బాయ్గా మారుతుంది. సో సెక్స్ సెలెక్షన్ అనేది మేల్ స్పర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది వన్ థింగ్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నో కమింగ్ టు ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు మేడం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎక్కువ బాయ్ బేబీసే పుడతారా, లేకపోతే ఎక్కువ గర్ల్ బేబీసే పుడతారా అని చాలా మంది అడుగుతారు అనమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి టు సపోర్ట్ ద ఫర్టిలిటీ, అంటే కానీ సెక్స్ సెలెక్షన్ చేయడానికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కావు. ఎస్పెషల్లీ ఇండియాలో వీ హ్యావ్ అ పీసీపీఎన్డిటీ యాక్ట్. సో అంటే అసలు సెక్స్ డిటర్మినేషన్ త్రూ అల్ట్రాసౌండ్, త్రూ జెనెటిక్ టెస్టింగ్ ఏదైనా చట్టరీత్యా నేరం అనమాట. సో ఆ పని అనేది ఏ సెంటరు, ఏ అల్ట్రాసౌండ్ సెంటర్ కానీ, ఏ ఫర్టిలిటీ సెంటర్ కానీ ఇండియాలో చేయకూడదు. సో అది ప్రతి పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ కమింగ్ టు ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ అనుకోండి, అందులో నార్మల్గా జరిగే ప్రక్రియ అంటే హస్బెండ్ వైఫ్ కలిసే ప్రక్రియని కొంచెం ఎన్హాన్స్ చేస్తాం. అంటే నార్మల్గా భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ వెజైనాలో పడితే ఐయుఐ ట్రీట్మెంట్లో స్పర్మ్ని తీసుకెళ్ళి గర్భాశయంలో పెడతాం. అంటే స్పర్మ్ యొక్క ట్రాన్స్పోర్ట్ని మాత్రం తగ్గిస్తాం, అంతేగాని అందులో స్పెషల్గా ఒక స్పర్మ్ని ఎగ్ని ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నదాన్ని వై క్రోమోజోమ్ అలా స్పెషల్గా మనం ఏమీ చేయలేము కూడా. సో అందుకని ఐయుఐ ట్రీట్మెంట్లో ఇంపాసిబుల్. కమింగ్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా మనం బెస్ట్ క్వాలిటీ ఊసైడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. బెస్ట్ క్వాలిటీ అంటే హై మొటిలిటీ ఉన్నది, మంచి మార్ఫాలజీ ఉన్నదాన్ని, బాగా కనబడేదాన్ని స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అండ్ స్పర్మ్ని ఎగ్ని ఆ పర్టికులర్ టైంకి కలపగలుగుతాం. అంతేగాని ఆ స్పర్మ్లో ఏ క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉందా వై క్రోమోజోమ్ ఉందా అది మనం చూడలేము అనమాట. సో బేబీని ఫార్మేషన్లో గుడ్ గెమీట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం, కానీ అది ఏ గెమీట్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది మనకి తెలియదు. సో ఇవి 2 కలిపిన తర్వాత 5వ రోజుకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత గుడ్ గ్రేడ్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఫిజికలీ మార్ఫలాజికలీ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో అంటే మనకు కనబడడానికి గుడ్ గ్రేడ్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుని అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. కానీ ఆ ఎంబ్రియో గర్ల్ బేబీదా బాయ్ బేబీదా అనేది మాత్రం మనకి తెలియదు. కొన్ని టెస్టులు పీజీటీఏ టెస్టులు చేస్తాం. అవి ఎందుకు చేస్తాము అంటే అబ్నార్మాలిటీస్ ఏమైనా అంటే బేబీలో జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా టెస్ట్ చేయడానికి అనేది ఈ టెస్టులు చేస్తాం పీజీటీఏ. కొన్ని కంట్రీస్లో పీజీటీఏ టెస్ట్ ద్వారా సెక్స్ సెలెక్షన్ కూడా చేస్తారు. బట్ మన కంట్రీలో ఇండియాలో అకార్డింగ్ టు ద పీసీపీఎన్డిటీ యాక్ట్ సెక్స్ సెలెక్షన్ అనేది నేరం. సో మనం చేయకూడదు, మనం చేయడానికి హెల్ప్ కూడా చేయకూడదు అనమాట. సో ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లల్లో మనం సెక్స్ సెలెక్షన్ అనేది చేయలేము. బట్ హెల్దీ స్పర్మ్ హెల్దీ ఎగ్ సెలెక్ట్ చేసుకుని ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ.